నమస్కారం. డిపార్ట్మెంట్ వారు పంపించే నోటీసుల కోసం కానీ, ఆర్డర్ల కోసం కానీ, ఇతరత్ర కమ్యూనికేషన్ కోసం కానీ కంపల్సరీగా మనం జిఎస్టి పోర్టల్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలా. ఇది మన బాధ్యత. లేకపోతే చేసుకోకపోయినా పర్వాలేదా? సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు, ఎందుకంటే జిఎస్టి పోర్టల్ అనేది మనకు బేసిక్ డాక్యుమెంట్. ఒకసారి జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత కంపల్సరీగా పోర్టల్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనేది డిపార్ట్మెంట్ వారు, కోర్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పున్నాయి. సో మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలా, చెక్ చేసుకోకుండా కూడా ఉండవచ్చా అనే ఇష్యూ మీద వీడియోలోకి వెళ్లే ముందు చిన్న డీవియేషను. నిన్న సోమవారం అంటే 13 జూలై 2026 భీమవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కి నేను హాజరవడం జరిగింది. నేను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొని దాదాపు 2020 మే జూన్ నెలల్లో నేను అధ్యక్ష బాధ్యతను తప్పుకున్నాను. కానీ ఇంతకాలం తర్వాత కూడా రాష్ట్ర కార్యవర్గం నా మీద చూపించిన ప్రేమాభిమానాలకి, అలాగే హాజరైన సభ్యులు నేను రాగానే, హాల్లోకి రాగానే నన్ను గుర్తించి, నన్ను పలకరించి, నాతో పాటు ఫోటోలు దిగడానికి కూడా చాలా ఉత్సాహం చూపారు. వీళ్ళందరికీ అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా వీళ్ళు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు మరొక్కసారి నేను ఈ వీడియో ద్వారా ఏపీటీపీసీఏ రాష్ట్ర కార్యవర్గానికి, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కు, అలాగే సమావేశానికి హాజరైన ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా ఆనందం వేసింది. ఇంతకాలం తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకొని నాతో ఫోటోలు తీయడానికి, నన్ను అంతా గౌరవిస్తూ నాకు డయాస్ మీద సముచిత స్థానం కల్పించి నాకు చాలా ప్రేమగా, చాలా ఆదరాభిమానాలతో నన్ను చూసుకున్నారు. చాలా చాలా ఆనందంగా ఉంది. మరొక్కసారి అందరికి ధన్యవాదాలు. అలాగే చాలా మంది సభ్యులు నా దగ్గరికి వచ్చి, మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి సార్, మేము రోజు ఫాలో అవుతున్నాము, చాలా జాగ్రత్తగా మీరు చెప్పే విషయాలన్నీ నోట్ చేసుకుంటున్నాము, పరిశీలిస్తున్నాము, మాకు చాలా ఉపయోగపడుతున్నాయని కూడా చాలా మంది సభ్యులు చెప్పారు. అలాగే ఇంకొంతమంది డైలీ ట్విట్టర్లో మీరు పోస్ట్ చేస్తున్నారు గ్రూప్స్లో, ఆ విషయాలు కూడా మాకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, వాటన్నిటినీ మేము ఫాలో అవుతున్నాం అని చెప్పారు. నేను చేస్తున్న ఈ శ్రమ ఒక్క సభ్యుడికి కనుగొచ్చినా కూడా నా ప్రయత్నం పరిపూర్ణమైనట్టే. మరొక్కసారి ఏపీటీపీసీఏ రాష్ట్ర కార్యవర్గానికి, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు, సమావేశానికి హాజరైన ప్రతి సభ్యుడికి, నా మీద ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి వస్తే, ఈ జిఎస్టి పోర్టల్ అనేది ఒకసారి రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత అన్ని దీంతో పాటు ఇది ఒక బేసిక్ డాక్యుమెంట్ లాగా కంపల్సరీగా ప్రతిరోజు మనం అప్డేట్స్ కోసంగా, అంటే డిపార్ట్మెంట్ వారి నుంచి వస్తున్న కమ్యూనికేషన్స్ ఏంది, నోటీసులు ఏంది, ఆర్డర్స్ ఏంది, ఇవన్నీ కూడా మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకసారి మనం రిజిస్టర్డ్ డీలర్గా లైసెన్స్ పొందిన తర్వాత. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చింది. బిజినెస్ డిస్కంటిన్యూ అవుతూ, అలాగే జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోయింది. దీని తర్వాత షోకాజ్ నోటీసుని ప్రభుత్వం వారు, డిపార్ట్మెంట్ వారు జిఎస్టిఎన్ అంటే నెట్వర్క్లో, జిఎస్టీ నెట్వర్క్లో అప్లోడ్ చేసేసి గమని కూర్చున్నారు. ఇప్పుడు దీన్ని చూడాల్సిన బాధ్యత డీలర్ మీద ఉందా లేదా అన్న దానికి గౌరవ అలహాబాద్ హైకోర్టు వారు చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిన తర్వాత ఈ డీలర్కి ఎటువంటి బాధ్యత లేదు. ఆయన ప్రతిసారి రోజు ఓపెన్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఏదైనా షోకాజ్ ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం వారు ఇతర మార్గాల ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానివ్వండి, మెయిల్ ద్వారా కానివ్వండి, ఈ విధంగా ఇవ్వాల్సిందే తప్ప పోర్టల్లో మేము అప్లోడ్ చేసాము, మాకు సంబంధం లేదు, మేము డిమాండ్ క్రియేట్ చేస్తామంటే కుదరదు అని చెప్పి గౌరవ అలహాబాద్ హైకోర్టు వారు శ్రీ గణేష్ ఇన్ఫ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ జడ్జిమెంట్ ద్వారా జూలై 7, 2026 ఈ జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ ద్వారా వాళ్ళు దీన్ని డిమాండ్ ఆర్డర్ని, షోకాజ్ నోటీసులు మొత్తాన్ని రద్దు చేయడం జరిగింది. వీళ్ళ జడ్జిమెంట్ సారాంశం ఏంటంటే, వేర్ ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ వాస్ క్యాన్సిల్డ్ అండ్ బిజినెస్ డిస్కంటిన్యూడ్, సర్వీస్ ఆఫ్ షోకాజ్ నోటీస్ solely by uploading on GST portal was invalid since there was no obligation to check portal post cancellation.
Thus, a service breached principles of natural justice and demand order was to be quashed. ఇది గౌరవ అలహాబాద్ వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇది చాలా ఉపయోగం, ఎందుకంటే చాలా మంది బిజినెస్ డిస్కంటిన్యూ అయిన తర్వాత వాళ్ళకి తెలియకుండా నోటీసులు అప్లోడ్ అవ్వడం, డిమాండ్ క్రియేట్ అయిపోవడము, తర్వాత అప్పీల్ వేయడానికి కూడా టైం లేకపోవడము, ఫర్దర్ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుందాం అంటే వాళ్ళకి ఎటువంటి ఇది లేకపోవడము, ఇవన్నీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ ఫోర్స్ లో ఉన్నప్పుడు మాత్రం జిఎస్టి పోర్టల్లో వస్తున్న కమ్యూనికేషన్స్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత డీలర్ మీద ఉంది. ఒకసారి జిఎస్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయితే మాత్రం డీలర్కి ఎటువంటి బాధ్యత లేదు. కంపల్సరిగా డిపార్ట్మెంట్ వారు ఆల్టర్నేట్ మోడ్ ఆఫ్ సర్వీస్ లోకి వెళ్ళి ఈ నోటీసులు జారీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టు ద్వారా, ఈ తీర్పు ద్వారా మనకు స్పష్టం అవుతోంది. ట్యాక్స్ మ్యాన్ వెబ్సైట్ లో దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది. దయచేసి మీరు కూడా చదివి అర్థం చేసుకొని మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా ఎదురైంటే తగిన సలహాలు, సూచనలు మీ క్లయింట్స్ ఇస్తారని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి ఇందాక చెప్పినట్టుగా నా మీద చూపిస్తున్న ఆదరాభిమానాలకు మీ అందరికీ మరొక్కసారి నేను ప్రణామాలతో నా ఇది తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం.